అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వెజ్ కిచెన్. ఈరోజు మన రెసిపీలో బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్కి ఉపయోగపడే ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే పిండి పులిహోరను చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఎక్కడికైనా నైట్ టైం జర్నీ చేసినప్పుడు తీసుకువెళ్ళడానికి కూడా ఈ పులిహోర చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టి కుక్కర్ గిన్నెలో 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్న వల్ల 2 కప్పుల వరకు 3 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. ఈ నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల వరినొక్క ఉడికిన తర్వాత చాలా పొడి పొడిగా వస్తుంది పులిహోర అనేది. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఆ నీళ్ళంతటిని బాగా మరిగించుకోవాలి. కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా గిన్నెలో వరినొక్కని ఉడికిస్తే 2 కప్పుల వరినొక్కకి 4 కప్పుల నీళ్ళు తీసుకోవాలి. ఇక్కడ మరిగించిన నీటిలో 2 కప్పుల వరినొక్కను వేసి ఆ వరినొక్కంతా నీళ్ళలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనకి ఇక్కడ వరినొక్క ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. వరినొక్క ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ యొక్క ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచి ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఉడికించిన నూకంతటిని వేసి ఆ నూకంతటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పిండి పులిహోరని నిమ్మరసంతో చేస్తున్నాను కాబట్టి 2 కప్పుల వరినొక్కకి మీడియం సైజ్ 4 నిమ్మకాయలు రసం తీసుకుని 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోరకి కావాల్సిన తాలింపుని తయారు చేద్దాం. బాణలు పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనెని వాడుతున్నాను. మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. వేరుశనగలు బాగా వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఒకసారి నూనెలో అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పప్పులన్నీ వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. పులిహోరకి ఎప్పుడు కూడా ఇంగువ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది, అలాగే మంచి సువాసన కూడా ఇస్తుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేశాను. అలాగే వరినొక్క ఉడికించేటప్పుడు నేను పసుపు యాడ్ చేశాను. మళ్ళీ పోపులో కూడా నేను పసుపుని వేస్తున్నాను. ఈ పోపు అంతా మంచి బాగా కరకరలాడేంత వరకు బాగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి పోపు అంతటిని బాగా చల్లారనివ్వాలి. ఇక్కడ మనకి వరినొక్క చల్లారిన తర్వాత చూడండి చాలా పొడి పొడిగా వచ్చేసింది. పులిహోర పోపు కూడా బాగా చల్లారింది. ఈ చల్లారిన పోపు అంతా ఈ ఉడికించుకున్న వరినొక్క మీద వేసి ఉడికించుకున్న వరినొక్కకి ఈ పులిహోర పోపు అంతా మంచిగా పట్టే విధంగా మనం చేత్తోనే ఈ పోపునంతటిని వరినొక్కతోటి కలుపుతాం. కొన్ని వంటకాలకి పులిహోర లేదా పిండి పులిహోర ఇటువంటి వాటికి మనం చేతితో కలిపితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఏదైనా గరిటెలతో అది కలిపినా మనకి అంత టేస్ట్ అనేది రాదు. ఇక్కడ పోపు అంతా వరినొక్కకి బాగా కలిసి ఇక్కడ మనం ముందుగానే పక్కన పెట్టుకున్న సాల్ట్, నిమ్మరసం వేసిన ఆ నిమ్మరసాన్ని కూడా ఈ పోపుకి అలాగే వరినొక్కకి బాగా పట్టే విధంగా ఇంకొకసారి మనం చేత్తో మొత్తం అంతా కలుపుకుందాం. పులిహోర పోపు అలాగే ఉడికించుకున్న వరినొక్క 2 పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇక్కడ మనం నిమ్మరసం అనేది యాడ్ చేయాలి. లేదంటే మనకి పులిహోర అనేది చేదొచ్చేస్తుంది. ఎప్పుడు కూడా వేడి మీద నిమ్మరసం అనేది యాడ్ చేయకూడదు. ఇక్కడ మనకి టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి పిండి పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఈ పిండి పులిహోరకి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. గోదావరి సైడ్ అయితే పిండి పులిహోర, పులిహోర ఉప్పుడు పిండి పులిహోర అని పేర్లతో పిలుస్తారు. అదే మీరుండే గ్రామాల్లో అయితే ఏ పేర్లతో దీన్ని పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన టేస్టీ అండ్ హెల్దీ పిండి పులిహోర రెడీ.